తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు విందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, జీవం గల యేసయ్య, మీ ఘనమైన నామాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆత్మదేవుడిగా, అదృష్టి దేవుడిగా నా తండ్రి ప్రారంభం మొదలుకొని మా మధ్యలో సంచరించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభువా, ఈ ఆరాధనలో ప్రభావ పాటల ద్వారా మీ నామాన్ని మయంపరుచుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా తండ్రి ప్రభు, ఆత్మ ఆరాధనలో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని మీరు నింపినందుకై, పరిశుద్ధపరిచినందుకై, నూతన శక్తిని, నూతన బలాన్ని, నూతన ఉజ్జీవాన్ని ఈ సంఘంలో మీరు దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో ప్రభువా నిలబడుతున్న మిగిలిన దాసును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చెలవు చాటును మరుగుపరుచుకుని యేసయ్యా, ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభువా సరికొత్తమైన కోణంలో జుంటు దేని దారుల కన్నా మధురమైన మాటల ద్వారా ప్రభువా మీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభువా, అయ్యా నిలబడుతున్న మీ సేవకుని మీరు బలపరిచి కృపను అనుగ్రహించి మీ చెలవు చాటు మరుగుపరుచుకొని బలపరిచి వాడుకొని కాల్సిన వాక్కుల ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడి ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే హ్యాపీ క్రిస్మస్. మీకందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభాభివందనాలు. చాలా సంతోషం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అవును, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకాన్ని రక్షించుటకే వచ్చి తిని. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. అందుకు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ
3వ అధ్యాయంలో 16వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు, నిరాక్షేపముగా అవును, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తిని గూర్చిన మర్మము అనేది గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొంది, ఆత్మ విషయంలో నీతిపరుడుగా తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. దేవదూతలకు కనపడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. జనములలో, లోకమందు నమ్మబడెను. లోకమందు ఆయన రక్షకుడని నమ్మబడిను. ఆరోహణుడై తేజోమయుడయ్యెను. ఆరోహణమై ఆయన తేజోమయుడైను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక రోజున ప్రజలందరితో కూడా ఈ మాటలు చెప్పాడు. ఈ భూమి మీదనే ఉన్నప్పుడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ విషయాలు చెప్పాడు. చాలా మంది అడిగారు, నువ్వు దేవుని కుమారుడవు కదా, మరి ఈ భూలోకానికి ఎందుకు వచ్చావయ్యా? ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి అని మాలో ఒక ఆలోచన, మాలో ఒక సందేహం అనేది ఏర్పడింది. మరి నువ్వు ఎందుకు వచ్చావు? ఈ లోకానికి రావటానికి గల కారణాలు ఏమిటి అని వాళ్ళు ఆలోచిస్తూ సందేహాలతో నిండిపోయిన రోజులు అవి. వారి జీవితాలలో, ప్రజల యొక్క జీవితాలలో ఆ ప్రకారంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా ఆ విషయాన్ని క్లియర్ చేస్తున్నాడు. నేను లోకానికి వచ్చింది లోకానికి తీర్పు తీర్చడానికి కాదు. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే ఈ లోకమును రక్షించటానికే వచ్చాను. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను ఈ లోకాన్ని రక్షించటానికే వచ్చాను అని అన్నాడు. లోకాన్ని రక్షించటానికి వచ్చావా? ఏం జరిగిందని అని ఆలోచన. అన్ని పండుగలు బాగానే జరుగుతున్నాయి కదా, మేము బాగానే ఉన్నాం కదా, మేము తినుచు త్రాగుచు గంతులు వేస్తూ ఆట ఆడొచ్చు పాట పాడొచ్చు, మేము బాగానే ఉన్నాం కదా, మరి ఎలా లోకాన్ని రక్షించడానికి వచ్చానని మాట్లాడుతున్నావు కదా, ఇది ఎలా సాధ్యమయ్యా? కొంచెం మాకు కూడా వివరంగా తెలియచేస్తారా అని. మొదట్లోనే దేవుడు భూలోకాన్ని చూశాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. సమస్త శరీరులందరూ తమ యొక్క మార్గాలను చెరిపివేసుకున్నారు. చూడండి, ఇక్కడ దేవుడైన యెహోవా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకాన్ని చూసినప్పుడు భూలోకమంతా కూడా చెడిపోయిను, లోకము చెడిపోయిను. ఎందుకు చెడిపోయింది?
దేవుడు సృష్టించినప్పుడు అన్నీ మంచిగానే ఉన్నాయి కదా కదా. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని కలుగు చేసేటప్పుడు 6 నెలలు కలుగునుగా కానంటే 6 నెలలు అయింది. ఓకేనా? మరి 6 నెలలు అయినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక దినం గడిచిన తర్వాత మంచిది అని అన్నాడు. ఆకాశాన్ని సృష్టించాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను వాటినన్నిటిని కూడా సృష్టించాడు. ఒక దినమాయను ఇది మంచిది అని అన్నాడు కదా. ఆకాశ పక్షులను సృష్టించాడు. రకరకాలమైన పక్షులను సృష్టించాడు. ఈ భూమి మీద కావలసినవి మృగాలైనా, జంతువులైనా, ప్రాకుచున్న ప్రతి జీవినైనా, సముద్రంలో ఉన్న చేపల రకరకాలమైన చేపలైనా అన్నిటిని కూడా దేవుడు సృష్టించాడు. ఒక్కొక్క రోజున మంచిది 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 అని అన్నాడు. దేవుడు ఇంతగా మంచిదిగా ఆయన ఏర్పాటు చేశాడు కదా. మరి ఆదికాండం 1వ అధ్యాయంలోనేమో మంచిది అని దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు మాట్లాడితే 6వ అధ్యాయానికి వచ్చేసరికల్లా మనుషులు సృష్టించబడ్డారు. ఈ మనుషులు భూమి మీద జీవిస్తున్నారు. వీళ్ళు ఉండవలసిన క్రమాలలో ఉండకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వారికి నచ్చినట్టుగా, మెచ్చినట్టుగా, కోరుకున్నట్టుగా, ఆశించినట్లుగా వారి ఇష్టానుసారమైన జీవితాలు చేస్తున్నారు. ఆయనకి ఎంత బాధేస్తుంది? ఒక విషయం చెబుతాను. ఇప్పుడు జరుగుతున్నాయే, ఇప్పుడు జరిగేదే ఒక విషయం చెబుతాను, వినండి. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు. ఓకే. ఇప్పటికీ చాలా చోట్ల ఆయనకి పశువుల పాక, ఇప్పటికీ ఒక తొట్టి, ఆ తర్వాత ఈ డిసెంబర్ నెలలో పాటలు పాడుతున్నారు. లాలి పాటలు పాడుతున్నారు. అంటే బాలయేసుకి అనుకుంటూ జో లాలి అని పాడుతున్నారు. జోలపాట పాడుతున్నారు. యేసు ప్రభుకి జోలపాట పాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఉయ్యాళ్ళ వేసి జోలపాట పాడితే మీరు ఊరుకుంటారా? కరెక్ట్గా చెప్పండి. మీకు ఇంత వయసు వచ్చింది, పళ్ళు కూడా వచ్చినాయి, మొక్కలు కూడా తింటున్నారా లేదా? ముక్కలు కూడా తింటున్నారు. మిమ్మల్ని ఉయ్యాల వేసి అమ్మ లాలి జో బుజ్జి తల్లి లాలమ్మ అని పాట పాడితే మీరు ఊరుకుంటారా? ఏనా బుజ్జి కన్నా జో లాలి అని పాట పాడితే, ఉయ్యాలు వేసి పాట పాడితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత హైట్లో ఉన్నాను, ఎంత హైటు, ఎంత వెయిటు, చూస్తేనేమో 90 కేజీలు, 110 కేజీలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళను ఉయ్యాల వేసి ఊపుతా పాటలు పాడుతూ ఉంటే ఎలా ఉంటుంది కదా. మరి మీకే అంత ఆలోచన ఉన్నదే, చూడండి, మీకే అంత ఆలోచన ఉన్నదే,
మమ్మల్ని ఉయ్యాలేసి ఊపుతారా, లాలిపాటలు పడతారా అని మీరు ఆలోచన చేస్తున్నారే. యేసు ప్రభు 1000 సంవత్సరాలు పుట్టి ఇప్పటికి ఆయన ఇంకా ఉయ్యాలేసి ఊపుతా పాట పాడుతున్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడు మీరు చెప్పండి. ఆయన ఎంత బాధపడుతున్నాడు. ఆయన ఇంకా నన్ను ఉయ్యాలు వేసి ఊపుతానే ఉన్నాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర విధేయత కలిగి, వినయం కలిగి, తగ్గించుకొని బ్రతికి ఆయన బాప్తిస్మం పొంది ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ప్రజలందరికీ కూడా గొప్ప విమోచన కలగటానికి ఆయన శిలువలో రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణత్యాగం చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి ప్రక్కన ఆయన ఆసీనుడయ్యాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఎక్కడ? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఆయన అక్కడ పోయి కూర్చున్నాడు. ఆయన ఆసీనుడు. ఆయన పౌలు గారు చెబుతాడు ఆ విషయాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మొదటి నుండి మనం గమనించినప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసమై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి శిలువను కూడా సహించి దేవుని సింహాసనము యొద్ద కుడి ప్రక్కన ఆసీనుడాయను. ఆమేన్ చెప్పాలి, అందరు చెప్పాలి. ఈరోజు పండగ కదా, క్రిస్మస్ పండగ కదా. కొంచెం హుషారుగా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆమేన్ గట్టిగా హల్లెలూయా. గమనించారా? ఆనాడు సమస్త శరీరులందరూ కూడా వారికి నియమించిన నీతి మార్గాన్ని వాళ్ళు చెరిపివేసుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన యొక్క నీతి మార్గాన్ని చెరిపివేసుకోవటం వలన భూలోకం చెడిపోయిను, లోకము చెడిపోయిను. మరి ఇప్పుడు యేసు ప్రభుని అడిగితే, అయ్యా మీరు రావటానికి గల కారణం ఏమిటి? ఈ భూమి మీదకి మీరు రావటానికి గల కారణం ఏంటి? మీరు ఎందుకు వచ్చారయ్యా లోకానికి అని అంటే, యేసయ్య అంటున్నాడు, లోకానికి నేను తీర్పు తీర్చడానికి నేను రావలేదు. నేను ఎందుకు వచ్చానంటే లోకానికి రక్షించటానికే వచ్చాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి హల్లెలూయా. లోకాన్ని రక్షించటానికే వచ్చాను అంటే లోకములో ఉన్న శరీరులు రకరకాలమైన ప్రజలు ఉన్నారు. రక్షించటానికే ప్రభు వచ్చింది. ఆయన గమనించారా? మరి యేసు ప్రభు ఆయన వచ్చి ససరేయుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, ఆత్మ విషయమో నీతిపరుడుగా ఆయన సాక్ష్యం పొందాడు. అవును, జనములలో రక్షకుడిగా ఆయన ప్రకటించబడ్డాడు. అందరూ కూడా ఆయన గొప్పవాడని, ఎక్కడ చూసినా సరే ఆయన గొప్పవాడని. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ఎదుట ఎంత గొప్ప సాక్ష్య సమూహము మనల్ని ఆవరించి ఉన్నందువలన
ప్రతి భారము మనలో ఉన్నవి, మన మీద ఉన్నవి, ప్రతి భారమును కూడా వాటినన్నిటిని విడిచిపెట్టాలి. వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దానిని కొనసాగించేవాడైనా మనం యేసయ్య వైపు చూడాలి, యేసయ్య వైపు చూడాలి. ఎందుకంటే మన ఎదుట ఒక పందెం ఒకటి ఉన్నది, దానిలో మనం పరిగెత్తుచున్నాము. ఆ పందెంలో మనం పరిగెత్తుచున్నాము, ఓపిక పరిగెత్తాలి. ఆనందం ఉన్నది, ఓపిక పరిగెత్తాలి. యేసయ్య కూడా ఓపిక ఆయన పరిగెత్తాడు అని రాస్తుంది. పందెంలో ఆయన ఓపికగా వెళ్ళిపోయాడు, ముందుకు కొనసాగాడు. ఆయన ఎలా ముందుకు వెళ్ళిపోయాడంటే అవమానాన్ని చెప్పాలి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. బాగా గమనించాలి, జీవితంలో అవమానాలు మనకే వస్తాయి. మనకి రాకపోతే రాళ్ళకు వస్తాయా, చెట్లకు వస్తాయా? వచ్చేది మనకే. ఆ అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు యేసయ్య. భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చిన అవమానాలన్నీ కూడా నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి చూడండి, తండ్రి కుడి ప్రక్కన అక్కడ ఆసీనుడయ్యాడు. మనం కూడా ఒక రోజున అక్కడికి చేరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా అక్కడికి చేరుకోవాలి ఒక రోజున. మన ప్రభువైన యేసుక్రీస్తు అందుకోసమే ఈ లోకానికి వచ్చింది. ఆయన వచ్చిన ఉద్దేశాలు ఏంటో, ఆయన ఎందుకు వచ్చాడో, కారణం ఏంటో, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రభు మనకు ఆయన తెలియజేస్తూనే ఉన్నాడు. ఈ రోజున క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన ప్రభు ఈ లోకాన్ని రక్షించటానికి ఆయన వచ్చాడు. ఆ మాట నిశ్చయము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత పరలోకం నుండి కూడా దేవదూతలు వచ్చారు. అప్పుడు వచ్చి గొర్రెల కాపర్లకి రాత్రిపూట వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతలు వచ్చి ఒక దూత వారితో మాట్లాడటం అనేది జరిగింది. లోకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వాక్యం 11వ వాక్యాన్ని మనం గమనించి చూస్తాం. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు ఆ సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. గమనించారా? యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడే దేవదూతలు పరలోకం నుండి పంపబడ్డారు. ప్రభు యొద్ద నుంచి, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి దేవదూతలు ఇక్కడికి భూమి మీదకి పంపబడ్డారు. ఎందుకంటే ఆ విషయాన్ని, వర్తమానాన్ని అక్కడ ఉన్న వారికి, గొర్రెల కాపర్లకి తెలియచేయాలని. వారు అనేక మంది జనానికి కూడా చెప్పాలి కదా, అందుకోసం ఇక వారు రావటం జరిగింది. దేవదూత రానే వచ్చారు, చెప్పారు. సంతోషకరమైన వర్తమానం, సువర్తమానం. అదేమిటో తెలుసా?
దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆయన మీకోసం ఆయన పుట్టాడు అన్న విషయాన్ని లోక రక్షకుడిగా గమనించారా? ఒక రక్షకుడుగా ఎందుకు పుట్టాడంటే లోక రక్షకుడిగా పుట్టాడు. ఆయన రక్షించటానికి ఆయన పుట్టాడు భూమి మీదకి. ఎందుకు వచ్చాడయ్యా అని అంటే కారణం ఏంటనంటే రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. రక్షకుడిగా లోకాన్ని ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించటానికి, ప్రజలందరికీ రక్షణ కలుగు చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా జన్మ కర్మ పాపి. ప్రతి మనిషి జన్మ కర్మ పాపి. ఈ మనిషి శుద్ధీకరించబడాలంటే పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కావాలి. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిరపరాధి, నిర్దోషి అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ రోజున ప్రతి మానవాళి యొక్క పాపాలను శుద్ధీకరణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుద్ధీకరించబడుతున్నారు అందరూ కూడా. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా రక్షిస్తాడు. ఆయన రక్షకుడు. మీకు సంతోషకరమైన వర్తమానం అన్న విషయాన్ని తెలియజేశాడు. దేవదూత ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలియజేశారో ఆ విషయాన్ని గొర్రెల కాపర్లు వాళ్ళ వరకే ఉంచుకోకుండా బయలుదేరారు. 2వ అధ్యాయంలో 15వ వాక్యం నుండి గొర్రెల కాపర్లు ప్రభువు మనకు తెలియచేసి ఉన్నాడని త్వరగా వెళ్ళెను. వారు త్వరగా వెళ్ళెను, బెత్లెహేమునకు వెళ్ళెను. త్వరగా వెళ్ళి మరియను, యేసోపును, తొట్టిలో పండుకొని ఉన్న యేసయ్యను చూచెను. చూచిన తర్వాత ప్రచురము చేశాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ విషయాన్నంతా కూడా వాళ్ళు ఏమైతే చూశారో, వాళ్ళు ఏమైతే విన్నారో, విన్నది విన్నట్టుగా, చూసింది చూసినట్టుగా అనేక మంది ప్రజలకు వారు వర్తమానం అందించి ప్రచురం చేశారు. అందరి దగ్గరికి వెళ్ళి సువార్త చేశారు. సువార్త అనంటే మంచి వార్త అని అర్థం. ఒక మంచి వార్తను తీసుకొని వెళ్ళి అనేక మంది ప్రజలకు ఆ విషయాన్ని తెలియచేశారు. రకరకాలమైన విషయాలు అనేక మందికి తెలియజేస్తారు. కానీ ఒక మంచి వార్త, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, లోక రక్షణ కలుగు చేయడానికి వచ్చాడు అని ప్రజలందరూ కూడా వారు తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పండగ చేసుకుంటున్నాం, మంచిదే. యేసు ప్రభు పుట్టాడని ఒక పండగ మంచిదే. మరి అనేక మంది ప్రజలకు మనం తెలియజేయాలి కదా. అనేక మంది ప్రజలకు కూడా ఆ విషయాన్ని తెలియచేయాలి. ఒక రోజున సమాధికి వెళ్ళి మగ్దలేని మరియ ఏడుస్తూ ఉంది.
అప్పటికి యేసు ప్రభు లేచి ఉన్నాడు సమాధిలో నుంచి. ఆమెను అడిగారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని ఎత్తుకుతున్నావమ్మా అని అడిగాడు. ఏం లేదయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, నేను ఆయన కోసం ఎత్తుకుచున్నానయ్యా, ఏడుస్తున్నాను అనంది. అప్పుడు యేసు ప్రభు మరియా అని పిలిచాడు. గతంలో ఈమెకి 7 దెయ్యాలు పట్టే, నానా ఇబ్బందులు పడింది. యేసు ప్రభు ప్రార్థన చేసి దెయ్యాలను వెళ్ళగొట్టి ఆమెను బాగు చేసినందుకు ఆమె కృతజ్ఞతగా తనకున్న ఆస్తిలో భాగం తీసుకొని వచ్చి డబ్బులన్నీ కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థ కోసం ఖర్చు పెట్టినట్లుగా లోకాస్వార్త 8వ అధ్యాయంలో అక్కడ మొదటి నుంచి మనం చూసినప్పుడు ఆ మాటలన్నీ కనపడతాయి. అప్పుడు యేసు ప్రభుకి పరిచర్య చేస్తూ ఉండేది. మంచినీళ్ళు తీసుకురావడం కానీ ఏదన్నా అందించడం కానీ, మరియా అది తీసుకురానంటే తీసుకొస్తాడు. యేసు ప్రభు అంటే అంత ప్రేమ, నన్ను బాగు చేశాడు, ఒక మనిషిగా నన్ను ఏర్పాటు చేశాడు. కృతజ్ఞతగా ఆమె చాలా ఖర్చు పెట్టి యేసు ప్రభుని వెంబడిస్తున్న రోజులు. యేసు ప్రభు ఏమో శిలువలో ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు లేడు. నేను సమాధి దగ్గర ఉండాలని కొందరు స్త్రీలు అక్కడ సుగంధ ద్రవ్యాలు సెంటు తీసుకొని పోయారు. అక్కడ పోతే నేమో సమాధి ఖాళీగా ఉంది. భయపడిపోయి అన్నీ పరిగెత్తారు. స్త్రీలందరూ పరిగెత్తితే ఆ మాత్రం ఒక్కతే అక్కడే ఉంది. ఎందుకనంటే యేసు ప్రభు అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. నాకు ఆయన కావాలి అని ఏడుస్తుంది. మొదట అమ్మ అని పిలిచినప్పుడు ఎవరో తోటమాల అనుకున్నది, తోటమాల అనుకొని మాట్లాడింది. ఎప్పుడైతే యేసు ప్రభు మరియా అని పిలిచాడో యేసు ప్రభుని గుర్తుపట్టింది. ఆయన పాదాలు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే, పట్టుకోవద్దమ్మా, నేను లేచాను, తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నన్ను ముట్టుకోకూడదమ్మా, నేను లేచిన విషయము శిష్యులు చెప్పు అని చెప్పాడు. అప్పుడు ఈమె ఏం చేసిందో తెలుసా? వెంటనే వెళ్ళిపోయింది. అందరికి కూడా తాను ఏదైతే చూసిందో, ఏమైతే విన్నదో ఆ విషయాన్నంతా కూడా శిష్యులకు తెలియచేసిందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పేతురన్నా, నేను యేసయ్యను చూశాను. ఆంద్రేనా, నేను యేసయ్యను చూశాను. యోహానన్నా, నేను యేసయ్యను చూశాను, నేను ఆయనతో మాట్లాడాను అని మాట్లాడుతుంటే చాలామంది అడిగారు, అమ్మా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగావు కదా, భ్రమలో ఉన్నట్టున్నావు, అది ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఆయన చనిపోవటం కూడా జరిగిందమ్మా, సమాధి కార్యక్రమం కూడా చేసేసావమ్మా, నీకు కనపడ్డాడు, మాట్లాడావని అంటున్నావు, అంతా ఉట్టిదేనమ్మా, ఏం లేదులే. లేదన్నా, నేను చూశాను, ఉన్నది ఉన్నట్టుగా ఆమె ఖచ్చితంగా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఏమైతే ఆమె చూసిందో, ఏమైతే ఆమె విన్నదో ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా అనేక మంది ప్రజలకు కూడా తెలియజేసింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము ఆదివారం రోజున విన్న వాక్యాన్ని మీ వరకే కాకుండా ప్రక్కింటోళ్ళు కూడా చెప్పండి, ఎదిరింటోళ్ళు కూడా చెప్పండి, మీ బంధువులు కూడా చెప్పండి, మీ రక్త సంబంధికులు కూడా చెప్పండి. దేవుని మాటలు చెప్పండి, ఎంత బాగుంటుంది. గంటల తరబడి లోక సంబంధమైన మాటలు మాట్లాడిన ప్రయోజనం లేదు. కానీ ఒక మంచి మాటలు కానీ నువ్వు తెలియచేస్తే ఆ మాటల ద్వారా ఆ కుటుంబాలు రక్షించబడతాయి, వారి ఆత్మ రక్షించబడుతుంది. ఒక రోజున వారందరూ కూడా
నువ్వు రక్షించావు, మాట్లాడి వారిని వెలుగులోనూ తీసుకొచ్చావు. కాబట్టి వారిని వెలుగులోనూ తీసుకొచ్చావు. తీసుకొచ్చింది మనమే. పేతురు గారు చెబుతాడు, మొదటి పత్రికలో చెబుతాడు, 2వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఏమని? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చెయ్యాలి. గమనించారా? మనము భయంకరమైన చీకటిలో ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? యేసయ్య యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు, యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆ విషయాలన్నీ కూడా, ఆయన చేసిన అద్భుతాలేంటి, ఉపమానాలేంటి, ఆయన ఎన్ని పరలోక సంబంధమైన విషయాలు తెలియజేశాడు, అవన్నీ కూడా వారికి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని తెలియచేయాలి. యోహాను ఆయన తన యొక్క మొదటి పత్రికలో ఆ విషయాన్ని తెలియచేస్తాడు. చూడండి, 4వ అధ్యాయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు ఆయన పంపి ఉండుట మేము చూసి సాక్ష్యమిచ్చు. ఆ మొదటి అధ్యాయంలోనే మొదటి నుండి ఒకసారి చదవండి. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏమి ఉన్నదో, మేము ఏది వింటమో, కన్నులారా మేము ఏది చూసితమో, మేము ఏది నిదానించి కనుగొంటమో, అవి మీకు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. జీవవాక్యమును గురించి బాగా గమనించాలి. యోహాను ఆయన తెలియజేస్తున్నాడు జీవవాక్యమును గురించి. ఆది నుండి ఏదైతే ఉన్నదో, మేము ఏదైతే చూసామో, కన్నులారా చూసామో, ఏమైతే మేము విన్నామో, ఏదైతే మేము కనుగొన్నామో, వాటినే మీకు మేము తెలియజేస్తున్నామని అన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అనంటే మనం అనేక మంది ప్రజలకు ఈ దేవుని యొక్క జీవవాక్యం గురించి
మనం తెలియచేసిందే నిజమైన క్రిస్మస్. ఆనాడు కూడా గొర్రెల కాపర్లు కూడా ప్రచురం చేశారు. మరియమ్మ కూడా అనేక మందికి ప్రజలకు తెలియచేసింది. శిష్యులకే కాదు, అనేక మంది ప్రజలకు కూడా ఆ విషయాన్ని తెలియజేసింది. ఆ తర్వాత ఇక్కడ యోహాను గారు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటానికి ఆయన పంపి ఉండుట మేము చూసాము, ఇందుకు మేమే సాక్షులము అని. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే లోకాన్ని రక్షించటానికి, లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించటానికి, వారి పాపాల నుంచి, శాపాల నుంచి, అక్రమాల నుంచి, అన్యాయం నుంచి విడిపించటానికే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చింది. మరొక్క మాట, మూడవ మాట చెప్పుకొని ముగించుకోబోతున్నాం. కీర్తనల గ్రంథంలో 24వ కీర్తన మొదటి వాక్యం, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసములు యెహోవాయే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. బాగా గమనించండి. భూమియు దాని సంపూర్ణత అంతా కూడా, లోకము దాని యొక్క నివాసములు అన్ని కూడా యెహోవాయే, దేవుని మొత్తం ఆయనే. ఎందుకంటే త్రియేక దేవుడు మన ప్రభు, మనం ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. అయితే బైబిల్ గ్రంథంలో ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 3-4 వాక్యాలు మనం చదివినప్పుడు మొదటి అధ్యాయంలోనే అక్కడ రాయబడి ఉన్న విషయాన్ని తెలియజేస్తాడు. కలిగి ఉన్నది ఏది అయినా సరే ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగుగా ఉండెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. ప్రయాణాలు చేసి అలసిపోయి వచ్చాను నేను. చాలా చోట్లకి దైవజనులు పంపించారు, చాలా చోట్లకి వెళ్ళాం. ప్రయాణాలకు ఒక పక్కన అలసట, నిద్రలేదు, అలసట, ఈ చలికాలానికి గొంతంతా రాసుకుపోయి నాన్న అవస్థలు పడి వచ్చాను. మీరేమో మంచిగా చేతులు కట్టుకొని ఉండాలి. నేను 2 నిమిషాలు తెలియజేసి తర్వాత మళ్ళా బయలుదేరతాను. కొద్దిసేపే ప్రభువుని మనం ఘనపరచాలి. కొద్దిసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కలిగి ఉన్నది ఏదైనా సరే ఆయన లేకుండా కలగలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా ఏది కూడా కలగలేదు. భూమి అయినా, ఆకాశమైనా, ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలైనా, ఆకాశంలో ఎగురుచున్న పక్షులైనా, ఈ భూమి, ఈ చెట్లు, మృగాలు, జంతువులు, ప్రాకుచున్న ప్రతి జీవి, సమస్తం అన్నీ కూడా ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. అయితే
యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి బాగా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు శోధకుడు రానే వచ్చాడు. నేను చెప్పే మాటలు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనపడతాయి. శోధకుడు వచ్చి యేసు ప్రభుని అడిగాడు, అయ్యా ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే అని మాట్లాడాడు. అంటే ఆయన దేవుని కుమారుడు కదా. కొన్నిసార్లు శోధకుడు వస్తాడమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని కుమార్తె అయితే అని శోధకుడు శోధిస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమనంటే యేసు ప్రభు వాక్య ప్రకారంగానే మాట్లాడాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అని వాక్య ఆధారాలు చూపించాడు యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మరలా ఎత్తైన ఒక శిఖరాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎత్తైన శిఖరంపై అక్కడి నుంచి కిందకు దూకయ్యా, కిందకు దూకు. దేవదూతలు వచ్చి నీ పాదాలు రాయి తగలకుండగా వాళ్ళు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని మాట్లాడుతున్నాడు శోధకుడు. యేసు ప్రభు అన్నాడు, నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదు, వెళ్ళిపో అని పంపించేశాడు. మరలా వచ్చాడు శోధకుడు, వచ్చాడు 8వ వాక్యంలో ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటిని కూడా వాటి యొక్క మహిమను కూడా ఆయనకు చూపి, నువ్వు సాగిలపాడి నాకు నమస్కారం చేసిన ఎడలా ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. బాగా గమనించండి అమ్మ, ఒక మాట ఏమనుకోవద్దు. మీ స్థలాన్ని వేరే వాళ్ళు కానీ తీసుకున్నారు అనుకో, తీసుకోలేదు, కోపడమాకు, తీసుకోలేదు. ఒకవేళ వేరే వాళ్ళు తీసుకున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? పోరాడతారు, ఎట్లయినా సరే ఆధారాలు చూపిస్తారు. మా దగ్గర స్థలం కాగితాలు ఉన్నాయని రాతపూర్వకమైనవి చూపిస్తారు. అది మనదే, కానీ వేరే వాళ్ళు తీసుకుంటే మనం ఒప్పుకోం. బాగా గమనించండి, భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసములు యెహోవాయి, మన తండ్రివి. అవునా, మన తండ్రివి. కానీ ఇప్పుడు శోధకుడు లోకానికి వచ్చిన తర్వాత తన వశం చేసుకున్నాడు, తన వైపు తిప్పుకున్నాడు. లోక మహిమలు, లోక ఆశలు అన్నిటిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. లోకం దాని ఆశలు అన్నిటిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. ఆకర్షించబడతాయి కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. దగదగదగ మెరిసేటట్లుగా. అందము, బైబిల్లో రాస్తున్న మాట చెప్పండి, అందము సౌందర్యము వ్యర్థము, మోసకరము వ్యర్థము. అందాన్ని చూసే కదా మురిసిపోయి పడిపోతుంది చాలా మంది. ఆ సౌందర్యాన్ని చూసే కదా చాలా మంది బాధపడి భయపడిపోయి చాలా మంది అలా పడిపోతున్న వాళ్ళు ఎంతో మంది మన కంటికి కనపడుతున్నారు. బాగా గమనించండి. శోధకుడు వచ్చి అంటాడు, యేసయ్య ఇదంతా నీకు ఇచ్చేస్తాను, ఈ లోక రాజ్యాలు, ఈ లోక మహిమలు మొత్తం నీకు ఇచ్చేస్తా, నాకు సాగిలపడి నమస్కారం చేయమంటున్నాడు. యేసయ్య అనుకుంటున్నాడు, పిచ్చాడా, ఇదంతా నాది, నా తండ్రిది, నాది, నువ్వేంటి ఇచ్చేది? మీ స్థలాన్ని, మీ ఇంటిని వేరే వాళ్ళు వచ్చేసి ఇది నీకు ఇచ్చేస్తాను, ఈ స్థలాన్ని ఇచ్చేస్తా, ఈ ఇల్లు మీకు ఇచ్చేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది?
ఏంటమ్మా చూస్తున్నారు? కాదు, ఈ ఇల్లు మీదే, ఈ స్థలం మీదే, ఇది ఇల్లు మీదే, కానీ వేరే వాళ్ళు వచ్చి ఇది మీకు ఇచ్చేస్తున్నాము అని అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? యేసయ్య కూడా అంతే. ఇది నాది, కలిగి ఉన్నది ఎదియు ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగాయి. కానీ అక్రమకారుడు ఎవరో సాతానుడు వచ్చి తను అక్రమంగా ఆక్రమించుకున్నాడు, తీసుకున్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రజలను రక్షించటానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందుకోసమే యేసు ప్రభు ఆయన లోక రక్షకుడుగా ఈ లోకానికి రావటం జరిగింది. కనుక ఈ రోజున చెప్పబడిన ప్రతి మాటను కూడా గుర్తించి ప్రభుకి సాక్షులుగా జీవితకాలం అంతా జీవించుదుముగాక. ఆమేన్. ప్రతి కుటుంబాన్ని ప్రభు ఆయన ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరిని ప్రభు ఆరోగ్యవంతులుగా ఉంచునుగాక. నూతనమైన కృపలతో ఆయన ఒక్కొక్కరిని కూడా బలపరిచి ఘనపరుచునుగాక. ఆయన కృప, ఆయన వాత్సల్యత ప్రతి వారి పట్ల ప్రభు చూపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇస్తున్న ప్రతి విషయాన్ని కూడా గుర్తించుదాం. ప్రార్థించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన దేవుడు గొప్పవాడు, గొప్పవాడు. ఆయన తెలియచేశాడు, నేను లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, ఈ లోకానికి వచ్చింది లోకాన్ని రక్షించుటకే వచ్చాను అని మాట్లాడారు. ఆయన వచ్చిన ఉద్దేశాలు ఏంటో, ఆయన వచ్చిన కారణం ఏంటో చక్కగా ఆయన తెలియచేశాడు. ఈ రోజున చెప్పబడిన ప్రతి మాటను కూడా గుర్తించి ప్రభువునందు సంతోషకరమైన వర్తమానాలతోటి, సంతోషకరమైన వర్తమానాలు మనం చూసినట్లుగా, విన్నది విన్నట్లుగా ప్రజలకు ఆ విషయాన్ని తెలియచేద్దాం. మన జీవితాలలో ఒక నిజమైన క్రిస్మస్ మనం అనుభవించాలని ప్రభు మనతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట్లాడిన ప్రతి విషయాన్ని కూడా గుర్తించి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఉన్నతమైన ఆ యొక్క రాజ్యానికి మనం వారసులు కావాలని ఆ ప్రభువు నీకు తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని గుర్తించి ప్రభు యొక్క మార్గాల్లో నడిపించబడదాం. ఆయనే సమస్తమును మనకు చాలిన దేవుడు, గొప్పవాడు. ఆయన ప్రతి వారి పట్ల కూడా ఆయన ఉద్దేశాలు ఏంటో నెరవేరుస్తూ ఉన్నాడు. ఆనాడు వారు సాక్షులుగా నిలబడ్డారు. అనేక మంది ప్రజలు కూడా యేసయ్య యొక్క గుణాతిశయములను ప్రచురం చేశారు. ఈ రోజును కూడా నీవు యేసయ్య యొక్క గుణాతిశయములను ప్రచురం చేయి. మన పితరులు ప్రచురం చేశారు, నువ్వు కూడా అలాగనే ప్రచురం చేయాలని ప్రభు ఆయన నీతో మాట్లాడుతూ వచ్చాడు. పరిశుద్ధుడు, గొప్పవాడు. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ క్రిస్మస్ ఆరాధనకు తండ్రి, నీ బిడ్డలందరినీ సకాలంలో మీరు నడిపించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పాటల యందు నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, జీవము కలిగినటువంటి నీ వాక్కులని నీ దాసుడి ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి ప్రతి ఒక్కరూ సంతోషించి మిమ్మల్ని ఆరాధించేటట్లుగా ఈ గొప్ప ధన్యతని, ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా.
తండ్రి మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తండ్రి ఆ యొక్క విషయములన్నీ కూడా నాయన మీరు మాకు ముందుగానే బయలుపరిచిన దేవుడు. నీ దాసుని కూడా నిలబెట్టుకొని మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి లోకాన్ని రక్షించడానికి కొరకే ఈ భూమి మీద నాయన మీరు లోక రక్షకుడిగా జన్మించి ఉన్నారని దేవా, ఈ యొక్క సత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రచురము చేయాలని దేవా నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. అనేక మందిని తండ్రి మీ యొద్దకు నడిపించటమే నిజమైన క్రిస్మస్ అని తండ్రి. ఈ క్రిస్మస్ ద్వారా అనేక మంది తండ్రి మీ లోక రక్షకుడిగా అంగీకరించి మీ వారి మనస్సును మార్చుకొని వారి జీవితకాలం అంతా మీ సాక్షులుగా నిలబడేటట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. మేమేమి చూసామో, మేము ఏది విన్నామో అది కన్నులారా తండ్రి మేము ప్రచురము చేయనట్లుగా తండ్రి వాటిని మాత్రమే తండ్రి ప్రకటించినట్లుగా మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము జీవము కలిగిన వాక్యము తండ్రి. ఈ వాక్యములో ఎంతో తండ్రి వెలుగు ఉన్నది ప్రభువా. నీ ప్రజలు చీకటి అంధకార పరిస్థితుల్లో నుంచి, పాప బంధకాలలో నుంచి విడిపించబడి ఈ క్రిస్మస్ దినమునైనా తండ్రి వారి రక్షణ పొందేటట్లుగా దేవా నిజమైన సంతోషము సమాధానము నీ బిడ్డలు పొందుకునేటట్లుగా మీరు సహాయం చేయండి. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకు కర్త అయిన దేవుడువు, బలవంతుడైన దేవుడువు, షాలేము రాజుగా మా మధ్యలో ప్రత్యక్షమైన దేవుడువు ప్రభువా. లోకానికి తీర్పు తీర్చుటకు రాక తండ్రి లోకాన్ని రక్షించుట కొరకే తండ్రి భూమికి ఏదించిన దేవుడు ప్రభువా. తండ్రి ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ప్రభువా మీరు ఆశీర్వదించండి. కుటుంబాలలో నెమ్మది సమాధానము మీరు దయచేయండి. మీరు షాలేము రాజుగా మీకు ప్రత్యక్షమయ్యారు కనుక లోకమంతా కూడా సమాధానాన్ని కలుగునట్లుగా మీరు ప్రత్యక్షమయ్యారు. అన్ని విషయములలో నాయన మీరు తోడేయుండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీ నామ మహిమ కొరకై మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి బిడ్డలను కూడా ఆయన రక్షణ కలుగు చేసిన విధానాన్ని ప్రచురం చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుదుము గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలు. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం